నా పేరు కరుణాకర్ ఒడియారండి. మాది ఏక్యాట్స్ అనే సంస్థ ద్వారా ఎన్నో వేల విగ్రహాలు తయారు చేయడం జరిగింది ఇప్పటికే. ఇది తాతయ్య గారు అరుణాచలం ఒడియార్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత నాన్నగారు కేశవరావు ఒడియార్ గారు, తర్వాత అన్నయ్య అరుణ్ ప్రసాద్ ఒడియార్, నేను ఈ సంస్థని బాగా పెద్దగా చేయటం జరిగింది. పూర్వం తాతయ్య గారి టైంలో ఈ విగ్రహాలు ఓన్లీ సిమెంట్లోను, తర్వాత ఫస్ట్లో అయితే సున్నపరాయిలో చేసేవారు. సున్నపరాయి తర్వాత సిమెంట్ వచ్చిందండి. సిమెంట్ కూడా చేసేవారు. అప్పట్లో దేవతామూర్తుల విగ్రహాలు, అలాగే రాముడు లక్ష్మణుడు ఈ దేవతా విగ్రహాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేసేవారు. తర్వాత కాలంలో ఇలా రాజకీయ నాయకులు, దేశ నాయకులు విగ్రహాలు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఫస్ట్లో అయితే సిమెంట్ ఉండి, ఇప్పుడు ఫైబరు, ఇప్పుడైతే మెటల్లో కూడా ఎక్కువ చేస్తున్నాం. మెటల్ విగ్రహాలే ఇప్పుడు ఎక్కువ తయారు చేయటం జరుగుతుంది. మేము చేసిన వాటిలో బాగా పెద్ద విగ్రహాలు ఏంటంటే మన పెనుగొండలో 90 అడుగుల వాసవిమాత పంచలోహ విగ్రహం, అలాగే సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం, అలాగే ట్యాంక్ బండ్ మీద ఒక 12 విగ్రహాలు మనం చేసినవి. ఇప్పుడు మన ఇడుపులపైకి 50 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి వీటితో పాటు మనకి అమెరికాలో టెన్సీ స్టేట్ మెంఫిస్ అనే ప్రాంతానికి 111 అడుగుల హనుమాచారి విగ్రహం తయారు చేస్తున్నామండి. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది. అది చేసి ఇక్కడ తయారు చేసి ఒక 50% వరకు మిగిలింది యుఎస్ తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే అన్నయ్య నేను 2016లో యుఎస్ వెళ్ళి అక్కడి నుంచి మేము 5 యాక్సిస్ మెషిన్ తీసుకొచ్చాము, సిఎన్సి. ఇది ఇండియాలో ఒక 5 యాక్సిస్ ఉన్న కంపెనీ మనదే ఉంది మొత్తం టోటల్ ఇండియాకి. ఇది ఇండియాకి డిజిటల్ టెక్నాలజీని తీసుకొచ్చిన ఘనత కూడా మా ఏకేఆర్ స్టూడియోకే ఉంది. ఇది 3Dలో కన్వర్ట్ చేయటం, అదే మనం స్టాట్యూస్ని ఇలా డిజిటలైజ్ చేయటం, ఇవంతా కూడా మేము 2016 నుంచి కూడా పెద్ద విగ్రహాలు చేసే మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే మన నత్తారామేశ్వరంలో పెట్టడం జరిగింది. వాటితోటి కూడా ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. మీ తాతగారు నత్తారామేశ్వరాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని ఇక్కడికి వచ్చి ఎందుకు మొదలు పెట్టారనేది ఏమన్నా అంటే తాతయ్య గారి టైంలో తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు అయితే కర్ణాటక మైసూరు ప్రాంతానికి చెందినవారు. అక్కడి నుంచి ఇక్కడ పెనుగొండ రావడం జరిగిందండి. పెనుగొండ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ శివాలయం ఉండటంతో ఇక్కడ మా వాళ్ళందరూ శివభక్తులతో నత్తారామేశ్వరం రావడం జరిగింది. దాంతో ఇక్కడే సెటిల్ అయిపోయాం. ఇక్కడే నాన్నగారు మేము అందరూ ఇక్కడే పుట్టడం ఇక్కడే జరిగిందండి. ఇప్పుడంటే 3D టెక్నాలజీ వచ్చింది, మౌల్డ్స్ చేసుకోవటం ఇది అవుతుంది కానీ పెద్ద పెద్ద విగ్రహాలకి. కానీ ఒకప్పుడు ఈ 3D టెక్నాలజీ వాడక ముందు తయారీ విధానము స్టెప్ బై స్టెప్ ఎలా ఉండేది? మనం పెనుగొండలో చేసిన పంచలోహ వాసవిమాత విగ్రహం 90 అడుగులు కూడా మాన్యువల్గానే చేసామండి. అప్పుడు మా దగ్గరికి టెక్నాలజీ ఏం లేదు అప్పట్లో. అప్పుడు 90 అడుగులు కూడా ఫస్ట్ ఏం చేసామంటే అండి, 1 ఇంచ్ ఈక్వల్ టు 1 ఫీట్ అని ముందు 1 ఇంచ్ 90 ఇంచెస్ స్టాట్యూ తయారు చేయడం జరిగింది. ఆ 90 ఇంచెస్ని 90 ఫీట్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. అదేంటంటే అదే సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని అదే సేమ్ మెజర్మెంట్స్లో మనం దాన్ని అలర్ట్ చేసి మాన్యువల్గానే చేసామండి మొత్తం అంతా కూడా. అది మాన్యువల్గా చేసి మొత్తం అంతా కూడా తయారీ చేతితోటే మామూలు ముందు మోడల్ చేయటం, తర్వాత ఫైబర్లో కన్వర్ట్ చేయటం, తర్వాత మెటల్లో కన్వర్ట్ చేయటం, ఇవన్నీ కూడా మాన్యువల్గానే చేసాం. ఇప్పుడంటే మనకి ఫోమ్లో వచ్చేసింది. మనం ఒక చిన్న విగ్రహం చేసి మా మిషన్కి ఇస్తే అది 90 అడుగులైనా 100 అడుగులైనా అది ఫోమ్లో కన్వర్ట్ చేసేస్తుంది. దాన్ని ఇప్పుడు మనం మెటల్లో కన్వర్ట్ చేస్తున్నాం. పూర్వం అయితే ఈ పద్ధతి ఉండేది కాదు. పూర్వం అంతా కూడా చేతులతోటే చేసేవాళ్ళం అండి. ఇంత పెద్ద విగ్రహం వరకు తయారు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే 3D టెక్నాలజీ వచ్చింది, బేస్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి. ఇప్పటి వరకు అయితే మీరు అన్నమయ్య గారిది ఆల్మోస్ట్ 90, అమ్మవారిది 90 ఫీట్ చేస్తున్నారు. ఎంత హైట్ వరకు మీరు చేయగలరు? దానికి ఇప్పుడున్న టెక్నాలజీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? 1 ఫీట్ చేస్తున్నాం ఇప్పుడు అన్నమయ్య. మనకంటే మొత్తం స్ట్రక్చరల్ ఇంజనీర్స్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది మనది ఎంత హైట్ అయినా చేయొచ్చు, 500 అడుగులైనా చేసే సామర్థ్యం మన దగ్గర ఉంది. అదేంటంటే మన దగ్గర స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉన్నారు, స్ట్రక్చరల్ వర్కర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే మన 3D టెక్నాలజీ ఉంది, డిజిటల్లో ఈ మిషన్ సిఎన్సి ఉంది. ఇవన్నీ ఉండటంతో ఏంటంటే ఏదైనా సరే మనది 10x5 ఇస్తుందండి ఇది పార్ట్. ఈ 10x5 కాడికి మనం చేసుకుంటూ వెళ్ళటమే. దాంతో ఏంటంటే మనం ఎంత హైట్ అయినా చేయగలం. అమ్మవారి విగ్రహం చూడటం జరిగింది, వాసవి అమ్మవారి విగ్రహం. ఆ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏమిటి సార్ అసలు? ఎందుకంటే అంత 90 అడుగులు విగ్రహాన్ని నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఆ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి? మీకు ఆ విగ్రహం తయారు చేసేటప్పుడు కానీ లేదంటే ప్రతిష్టాపించేటప్పుడు కానీ ఏమైనా కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా? అసలు ఏంటి సార్, ఒకసారి ఆ విగ్రహం గురించి వివరించండి. అది వాసవిమాత అంటే ఇప్పుడు మనం పంచలోహాల్లో తయారు చేసామండి. అది కాపరు, జింకు, టిన్ను, గోల్డ్, సిల్వర్ 5 లోహాలు కలిపి చేసామండి. అది
అది ఏంటంటే 5 లోహాలతో చేసిన వల్ల దానివల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది. ఇంచుమించు అదంతా కూడా ఒక ప్రశాంతమైన అట్మాస్ఫియర్ అది ఉంటుందండి అది. అదేంటంటే వాసవిమాత పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి అక్కడ ఒక పెద్దగా చేయాలి. అక్కడ ఏంటంటే ఆర్యవైశ్యులకు సంబంధించి ఒక దేవాలయం అండి. మొత్తం ఇండియాకి మెయిన్ ఇదే టోటల్ ఇండియాలో. దాంతో ఏంటంటే అది 90 అడుగులు చేసి అంత టెంపుల్ అది కొంచెం బాగా చేయాలని చేసామండి. చిన్న విగ్రహాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ గారి విగ్రహం చాలా పెద్ద విగ్రహం చేస్తున్నారు. అలాగే అమ్మవారి విగ్రహం చేశారు. అన్నమయ్య గారి విగ్రహం చేస్తున్నారు. అయితే ఈ విగ్రహాలన్నీ చేయటము ఒక ఎత్తు అయితే, వాటిని తయారు చేయడానికి ప్రాసెస్ ఏదైతే కాస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ మెటల్ ప్రొక్యూర్మెంట్ కానీ, లేదంటే ఆ మెటల్ని కరిగించి మళ్ళీ అందులో వెయిటింగ్ కానీ, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా అండి మన ఇక్కడ పూర్వం అయితే మట్టిలో చేసేవాళ్ళం అండి. ఏదైనా కూడా మట్టిలో డై చేసి చేసేవాళ్ళం. దాంతో ఏంటంటే టైం ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు అంతా కూడా సిలికేట్ ప్రాసెస్లో వెళ్తున్నాం మేము. అంటే ఇందులో ఇటాలియన్ ప్రాసెస్ అని, సిలికేట్ ప్రాసెస్ అని ఉంటాయి. మేము సిలికేట్ ప్రాసెస్లో వెళ్తున్నాం. ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం బిగ్ స్టాచ్యూస్ చేయడానికి వీలుగా ఉందన్నమాట అండి. మనం అంటే చేసినట్టు అయ్యి కరెక్ట్గా సెట్ అయ్యింది అది. అంటే పూర్వంలాగా మట్టిలో అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. అది డ్రై అవ్వడానికి అది టైం సరిపోదు. ఈ సిలికేట్ ప్రాసెస్ బాగానే ఉంది. వీళ్ళందరూ కూడా మాకు వర్కర్స్ బాగానే ఇక్కడ ఉన్నారు. మా వాళ్ళందరూ ఇప్పటి నుంచో ఉండేవాళ్ళే. ఇంచుమించు రోజుకి ఒక 70 మెంబర్స్ వరకు మన దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు. ఇది మన వైఎస్ఆర్ స్టాచ్యూ చేస్తామండి ఇడుపుల పైకి. ఈ స్టాచ్యూ అయిన వెంటనే మనం అన్నమయ్య స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఫోమ్ వర్క్ కూడా అన్నమయ్య స్టార్ట్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైఎస్ఆర్ గారి స్టాట్యూ తీసుకుందాం, 50 అడుగులు ఎత్తు. మీరు అందులో వాడిన మెటల్కి ఏ మెటల్ వాడుతున్నారు, నెక్స్ట్ అది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత మెటల్ మీకు అవసరం అయింది, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎలా మీరు అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అంటే అన్నీ కలిపి ఒకే రకంగా పార్ట్స్ అన్ని పెట్టి వెల్డింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి లేదని అంటే ఫిక్స్ చేస్తారా, ఈ ప్రాసెస్ అంతా చెప్పండి. ఇది ఏంటంటే ఫస్ట్ వైఎస్ఆర్ది ఒక 8 ఫీట్ స్టాచ్యూ చేసామండి. ఇది చేసి మన జగనన్న గారికి చూపించడం జరిగింది. సార్ బాగుంది అన్నాక దాన్ని స్కాన్ చేసామండి ఫస్ట్. దాన్ని స్కాన్ చేసి అప్పుడు మనం దాన్ని 50 ఫీట్ డిజిటల్ చేసి పార్ట్ మేకింగ్ చేసామండి. ఫస్ట్ పార్ట్ మేకింగ్ అంటాం. పార్ట్ మేకింగ్ చేసి దాన్ని 50 ఫీట్కి పార్టిషన్ చేసి దాన్ని మెషినింగ్ చేసామండి. ఆ మెషినింగ్ చేసి ఆ ఫోమ్ని మనం మెటల్లో కన్వర్ట్ చేసాం అనమాట. అది మెటల్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఒక్కొక్క పార్ట్ 8 ఫీట్ కాడికి సెట్ చేసి ఒక పార్ట్ మీద ఒక పార్ట్ పెట్టి ఇక్కడ సెట్ చేసుకునండి. ఆ 8 ఫీట్ పార్ట్ అక్కడికి తీసుకెళ్ళి సెట్ చేయడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు ఈ క్లే తయారు చేయటం అంటే ఫినిషింగ్ బై హ్యాండ్ చాలా జాగ్రత్తగా చేస్తుంటారు. కానీ మెటల్ వన్స్ మనము మౌల్డ్ వేసిన తర్వాత ఫీచర్స్ గురించి, డీటెయిలింగ్ గురించి, అంటే ముందు మౌల్డ్ వేయటానికి ముందే జాగ్రత్తలు తీసుకొని చేస్తారా, లేదంటే ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మౌల్డ్ వేసిన తర్వాత కాస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా ఈ డీటెయిలింగ్ గురించి ఏమైనా వర్క్ చేయాల్సి వస్తుందా, ఎలా ఉంటుంది సార్? అంటే మనకి ఫోమ్లో వచ్చిన వెంటనే దాన్ని ఒకసారి డీటెయిలింగ్ మళ్ళీ చేస్తా ఉండి, అది ఫోమ్లో వచ్చిన దాన్ని నీట్గా డీటెయిలింగ్ చేసి దాన్ని అప్పుడు మెటల్లో కన్వర్ట్ చేస్తాం. ఫోమ్లోనే మనం అది ఎలా ఉందన్నది అర్థమైపోద్ది కాబట్టి మనకి ఇంక ఇబ్బంది ఉండదండి. ఏదైనా పెద్ద విగ్రహం తయారు చేసేటప్పుడు ఇబ్బందులు అంటే బబుల్స్ రావటం కానీ, లేదంటే హోల్స్ లాగా రావటం కానీ, స్పేస్ మిగిలిపోవటం కానీ, ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఇబ్బందులు ఏమైనా ఇలాంటివి వస్తుంటాయా? అంటే వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటారు చెప్పండి. వస్తూ ఉంటాయండి. అంటే చిన్న చిన్నవి వస్తే మళ్ళీ రీకాస్టింగ్ చేయవలసి వస్తుందండి. అది ఒక్కొక్కటి ఏంటంటే అది మెటల్ కంప్లీట్గా కరగకపోతే ఫ్లో అవ్వదు, ఒక్కొక్క చోట మళ్ళీ రీకాస్టింగ్ అవుతుంది అనమాట అండి. అయితే మీరు ట్యాంక్ బండ్ మీద 12 విగ్రహాల దాకా చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు బతికున్న వారి విగ్రహాలు అయితే, లేదంటే మనం ఈ ఫోటోలు తీయటం ఈ అలవాటైన తర్వాత వచ్చిన విగ్రహాలు అయితే తయారు చేయడం చాలా ఈజీ, అంటే మీకు కళాకారులు కాబట్టి. కానీ ఎలా ఉంటారో తెలియదు. మీరు చేసే విగ్రహాన్ని చూసే వాళ్ళకి ఇలానే ఉంటారేమో, అన్నమయ్య ఇలానే ఉంటారేమో అనిపించే విధంగా చేయాలి అని అంటే మీరు ఎలాంటి గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ చేస్తారు, ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది? అంటే అది ఫస్ట్ డ్రాయింగ్స్ తీసుకుంటామండి. డ్రాయింగ్స్ తీసుకుని ముందు ఏంటంటే ఒకటేమో ఆగమశాస్త్ర ప్రకారం ఒకటి చేస్తాం. అంటే ఇందులోనే టైప్స్ ఉన్నాయండి. ఆగమశాస్త్ర ప్రకారం స్టోన్ టైప్ వేరే ఉంటుంది, న్యాచురల్ వేరే ఉంటుంది. అలా మేము ఏం చేసామంటే ఒక 2 రకాలు చేస్తాం అన్నమాట. ముందు ఒక 2 రకాలు 3 రకాలు చేసి అందులో మనం అందరికీ ఏది బెస్ట్ అనుకుంటే దాన్ని మనం స్కాన్ చేసి దాన్ని మనం డిజిటలైజ్ చేసుకున్నాక ప్రింట్ చేస్తాం అనమాట అండి. అదొక 15 ఫీట్ ముందు మన మిషన్లో చేసేస్తుంది. ఆ 15 ఫీట్ దాన్ని మళ్ళీ మనం డీటెయిలింగ్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ పెద్ద దాంట్లోకి వెళ్తాం అనమాట అండి.
అదేంటంటే అది ఎలా వచ్చిందన్నది మళ్ళీ ఒక 15 ఫీట్లో చూస్తాం అనమాట. సార్ ఇప్పుడు మీరు వాడే మెటల్ని బట్టి ఒకవేళ అది నార్మల్ ఫైబర్ అయితే, లేదంటే బ్రాంజ్ అయితే, బ్రాస్ అయితే, లేదంటే పంచలోహాలు అయితే, ఆ వాడే మెటల్ని బట్టి మీకు ఒక విగ్రహం తయారీ మొదలుపెట్టిన కాడి నుంచి ఫినిషింగ్ వరకు ఎన్ని వర్కింగ్ డేస్ పడుతుంది అనేది ఒకసారి వివరించండి. అదే అండి, ఇప్పుడు మన వైఎస్ఆర్ది ఒక 50 ఫీట్ చేస్తున్నామండి. ఈ 50 ఫీట్ది ఏంటంటే ఫస్ట్ డ్రాయింగ్స్ అండ్ ఫస్ట్ మోడల్కి ఇంచుమించు ఒక 1 మంత్ పట్టింది. అంటే అది ఓకే అవటానికి ఫస్ట్ మోడల్ చేయటం, దాన్ని మనం స్కాన్ చేసుకోవటం, ఇవన్నీ కూడా 1 మంత్ పడుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని 50 ఫీట్ ఫోమ్లో కన్వర్ట్ చేస్తామండి. అది ఫోమ్లో కన్వర్ట్ చేసి ఆ ఫోమ్లో కన్వర్ట్ అయిన దానికి మనకి ఒక 2 మంత్స్ వరకు పడుతుందండి. అది 2 మంత్స్లో 50 ఫీట్ ఫోమ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఆ ఫోమ్లో కన్వర్ట్ అయింది మళ్ళీ మెటల్లో కన్వర్ట్ అవ్వడానికి ఒక 2 మంత్స్ వరకు పడుతుందండి. అది ఆ ఫోమ్లో కన్వర్ట్ అయింది మెటల్లో కన్వర్ట్ అయ్యాక దాన్ని మళ్ళీ పాలిష్, గ్రైండింగు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయడానికి ఇంచుమించు ఒక 1 మంత్. అలా టోటల్గా అన్ని వర్క్లు కంప్లీట్ అవ్వడానికి ఒక 6 మంత్స్ వరకు పడుతుందండి 50 ఫీట్ అయితే. పెద్ద పెద్ద విగ్రహాలు ఓకే, కానీ మీరు ఇంతమంది స్టాఫ్ని మెయింటైన్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఇక్కడ ఎంప్లాయర్స్గా తీసుకొని మెయింటైన్ చేయాలి. అయితే రెగ్యులర్గా మీకు రొటేషన్ కోసం, అంటే మీ రెవెన్యూ మోడల్ని రొటేట్ చేయడానికి, సస్టైన్ చేయడానికి మీకు ఎలాంటి వర్క్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి? ఏ ఏ విగ్రహాలు వస్తాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి? మెయిన్గా మాకు ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూస్ ఉన్నాయంటే అవి ఎప్పుడు వెళ్తూనే ఉంటాయండి. అంబేద్కర్లు, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కూడా వెళ్తూనే ఉంటాయి. ఇవి మాకు ఎప్పుడు వెళ్ళే స్టాచ్యూస్. ఇంకా అలా కాకుండా మనిషి విగ్రహాలు అంటే పర్సనల్ స్టాచ్యూస్ కూడా ఎవ్రీడే ఉంటాయి. ఎవరో ఒకరు పర్సనల్ కూడా చేస్తూనే ఉంటాం. పర్సనల్ స్టాచ్యూస్ కూడా ఎవరో ఒకరు ఫొటోస్ వస్తూనే ఉంటాయి. మనం క్లియర్ చేసి అది మెటల్ అంటే మెటల్, ఫైబర్ అంటే ఫైబర్లో కన్వర్ట్ చేసి ఇస్తూ ఉంటాం. ఇవి మాకు ఎప్పుడు జనరల్గా ఉండి స్టాచ్యూస్. వీటితో పాటే రంగా విగ్రహాలు, అలాగే సీతారామరాజు, అలాగే ఎన్టీఆర్, ఇలా అన్ని విగ్రహాలు కూడా ఎవ్రీడే వెళ్తానే ఇంచుమించు ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుందండి. వీటి ద్వారానే మా వర్కర్స్కి కొంచెం జీతాలు ఇవ్వడానికి వీలవుతుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద 12 విగ్రహాలు చేస్తున్నారు కదా సార్, అంటే ట్యాంక్ బండ్కి సంబంధించి విగ్రహాలని ఆ కలర్లో, అంటే కొంచెం డార్క్ కలర్, బ్లాక్ కలర్ కోటింగ్ లాగా వచ్చేయడానికి మీరు ఎలాంటి, అంటే పెయింటింగ్ ఏం వాడారు, అలాగే ఆ థీమ్ ఎందుకని ఎంచుకున్నారంటే అది మీరు ఇచ్చిన సజెషనా, లేదంటే గవర్నమెంట్, లేదంటే ఎన్టీఆర్ గారి తరపు నుంచి మీకు వచ్చిన ఏమైనా సజెషన్ కొంచెం చెప్పండి సార్, ఆ హిస్టరీ చెప్పండి. అదే ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాలన్నీ కూడా బ్లాక్ కలర్లోనే చేసాము. ఎందుకంటే అవి అలా అయితేనే ఒక గ్రాండ్ లుక్ ఉంటుందన్న దాని మీద దాన్ని చేయటం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఫస్ట్లో పెట్టిన ఫినిష్లో చేసాము. పెట్టిన ఫినిష్ అంటే యాసిడ్ వాష్లో వస్తుంది అనమాట అండి. అది అంటే తర్వాత ఏంటంటే దాని మెటాలిక్ గోల్డ్లోనే ఇప్పుడు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ డార్క్ అయితేనే ఒక లుక్ ఉంటుందని ఆ కలర్లో చేసింది. ఇప్పుడు చాలా స్కల్ప్చర్కి సంబంధించి ఫైన్ ఆర్ట్స్ కాలేజెస్ వచ్చినాయి, ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, చాలామంది గురువుల దగ్గర నేర్చుకుంటా ఉన్నారు. మీరైతే మీ డైనాసిటీలో ఉంది కాబట్టి మీరు నేర్చుకోగలిగారు, కానీ చాలామంది ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ కూడా వచ్చింది. అయితే మీరు బేస్ లెవెల్ నుంచి మీరు నేర్చుకొని ఉన్నారు కాబట్టి మీ యొక్క అవగాహన వేరు. ఒక విగ్రహం మీద కానీ, ఒక విగ్రహం యొక్క మొక్క కవళికలు కానీ, ముఖం ఎలా ఉండాలి, ఫీచర్స్ ఎలా ఉండాలి, మీ అవగాహన వేరు. మీకున్న ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు అప్కమింగ్ స్కల్ప్చర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ కావచ్చు, మీరు ఇచ్చే అలర్ట్ ఏంటి? ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ శిల్పకళ నేర్చుకోవాలి అని ఒక కోరిక ఉన్న వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఇది ఒక ప్యాషన్గా, అంటే దీన్ని ఒక ప్యాషన్గా తీసుకోవాలంటే బాగా దీన్ని డెడికేటెడ్గా చేయాలి వర్క్. అంటే దాని మీద మనం చేయాలి, ఇంకా అందరికన్నా బెటర్గా చేయాలన్న కోరిక ఉండాలి మెయిన్. ఇది మనం ఒక వర్క్ చేసామంటే ఇంకా మనకన్నా ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా చేసి ఒక లోపల అలా ఒక మెయిన్ రావాలి. అది ఏంటంటే ఇందులో మనం బాగా డెప్త్గా ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే ఒక ఫోటో ఇచ్చినా ఏది ఇచ్చినా మనం ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయాలి. మెయిన్ ఫస్ట్ అబ్జర్వేషన్ చేసుకుని దాన్ని బాగా, అంటే ఫ్రంట్ ఒకటే కాదు సైడ్ మొత్తం అన్ని యాంగిల్లోనూ దాన్ని మనం డీటెయిల్గా చూడవలసి ఉంటుంది. మనకి ఇచ్చేళ్ళు ఫ్రంట్ అయినా కూడా సైడ్ కూడా దొరకపోవచ్చు, అయినా కూడా మనం సైడ్ నుంచి ఎలా ఉంటుంది, బ్యాక్ ఎలా ఉంటుంది, అన్నీ మనం ఆలోచించి అన్ని యాంగిల్లోనూ మనం మన మైండ్లోనే మనం అనుకోవాలి. అనుకుని మనం బాగా బెటర్ ఫీచర్స్ వచ్చేటట్టుగా ముందు క్లేలో చేసుకోవాలండి. ఇది ఈ క్లేలో చేసినప్పుడు ఏంటంటే ఒక ధ్యానం చేస్తే ఎంత జాగ్రత్తగా ఉంటుందో అలా మనం ఏంటంటే ఒక స్టాచ్యూ చేసినప్పుడు మనం మొత్తం ఫోకస్ అంతా దాని మీదే పెట్టాలి.
పెట్టి దాన్ని బాగా డీటెయిలింగ్గా చేస్తే అందులో అప్పుడు మనకి ఆ డెప్త్ వస్తుంది. మనం ఏదో జనరల్గా చేస్తే మాత్రం రాదు. ఎందుకంటే నేను ఇంచుమించు 30 years నుంచి పైనుంచే ఈ స్టాచ్యూస్ చేస్తున్నాను. అది చేసినప్పుడు ఏంటంటే మన మైండ్లో ఇంకే ఆలోచన రాకూడదు. దాని గురించి ఆలోచించి అలా ఎలా వస్తుంది ఏంటి అన్నదంతా కూడా డీటెయిల్గా ఆలోచించి చేస్తే ఈ కళలో టాప్లో ఉండాలంటే మనం అందరికన్నా బెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇది మేము చేసింది ఏంటంటే బెటర్, అందరికన్నా బెస్ట్ చేస్తున్నామని అనుకుని చేయాలి. మనం అలా చేయగలగాలి. తర్వాత ఏంటంటే అండి, టెక్నాలజీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మేము చేసింది ఏంటంటే తాతయ్య గారి టైంలో టెక్నాలజీ ఏం లేదు, నాన్నగారి టైంలో కూడా ఏం లేదు. తర్వాత అన్నయ్య నేను వచ్చాక ఏంటి దీన్ని ఇలా కాదు, డిజిటలైజ్ చేయాలి, కొంచెం ఇంకా బాగా చేయాలని అది ఉద్దేశంతో 2016లో అమెరికా వెళ్ళి 5 axis మిషన్ తీసుకొచ్చాం. మన ఇండియాలో అప్పటికి అలా 5 axis అంటే తెలియదు, డిజిటలైజ్ అంటే ఏం తెలియదు, 3D అంటే ఏం తెలియదు. ఇవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ మనం దీన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడంటే కొంత 3D టెక్నాలజీ ఇప్పుడు అర్థం అవుతుంది మన వాళ్ళందరికీ, ఆర్టిస్టులకి. ఎవరికి తెలియని టైంలోనే తీసుకొచ్చాం. అలా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి అంతే. మనం ఏదైనా సరే బెస్ట్ చేయగలిగితేనే ఇందులో డెవలప్ అవటం, లేకపోతే అవ్వదు. ఈ 30-40 సంవత్సరాల్లో ఈ కళలో అయితే 4-5 ఉంటారేమో నాకు తెలిసి, నాకున్న అవగాహన ప్రకారం. సార్ మీకు ఎన్నో అవార్డులు వచ్చి ఉంటాయి. మీకు బాగా ఆనందించి అంటే ఏ అవార్డులు వచ్చినాయి, మీకు బాగా ఆనందం కలిగించిన అవార్డు ఏంటి? మీకు ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే మీ ఫ్యూచర్ మైండ్లో టార్గెట్ ఏముంది, ఏమేమి? అంటే అవార్డ్స్ అంటే చాలా వస్తూనే ఉంటాయండి. అంటే ప్రతి స్టాచ్యూ పట్టుకెళ్ళినా కూడా మాకు సత్కారాలు అవి చేస్తూనే ఉంటారు. గవర్నమెంట్ కూడా మాకు అన్ని పురస్కారాలు ఇస్తూనే ఉంటాయి. వీటన్నిటికన్నా ఇప్పుడు ప్రస్తుతం మేము యుఎస్లో స్టార్ట్ చేసాము. ఇది ఆల్రెడీ 111 అడుగుల అన్నమాచార్య. ఈ విగ్రహాన్ని బాగా బెస్ట్ చేయాలనే ఒక కాన్సెప్ట్లో ఉన్నాం. ఎందుకంటే ఇది మాకు వచ్చిన ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని బట్టి మా టాలెంటు, మా కంపెనీ మొత్తం ఇదంతా కూడా దీన్ని బట్టే ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని మేము దాన్ని బాగా 100% దాని మీదే ఫోకస్ పెట్టామండి. దీన్ని బాగా 100% చేయాలనే సంకల్పంతో ఉన్నామండి మేము. మీ కాంపిటీటర్స్కి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీకు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావడానికి ఉన్న కారణాలు ఏమైనా కావచ్చు. వీటన్నిటికీ కారణం ఏంటో మీరు చెప్తే అప్కమింగ్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఒక అడ్వైజ్లా ఉంటుంది, ఒక యాంకర్ లాగా, ఒక దిక్సూచి లాగా ఉంటుంది. మీ కాంపిటేటర్స్కి మీకు ఉన్న తేడా ఏంటి సార్? ఎందుకు మీరు అంత సక్సెస్ఫుల్ అయ్యారనేది ఒకసారి వివరించండి. అంటే మేము ఎవ్రీడే అప్డేట్ అవుతూనే ఉంటామండి. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ ఇవి మనకున్న ఎక్విప్మెంట్స్ మన ఆంధ్ర తెలంగాణలో అసలు ఎవరికీ లేవు. మనకున్న స్టూడియో కానీ, మనకున్న మిషనరీ కానీ ఎవరికీ లేవు. మెయిన్ ఏంటంటే మనం అప్డేట్ అవటమే మెయిన్. మనం ఏంటంటే దేన్నైనా సరే ముందు అప్డేట్ అవటం, తర్వాత ఆర్ట్లో కూడా మనం ఏంటన్నది చూపించడం. ఇప్పుడు ఈ మధ్య నేను కృష్ణ విగ్రహం చేశాను, అలాగే చాలామంది కృష్ణ విగ్రహాలు చేశారు. కానీ మనయే చాలా విగ్రహాలు వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి? అందరికన్నా బెస్ట్ చేసాం కాబట్టి. అలా ఏంటంటే ఇప్పుడు మన వైఎస్ఆర్ ఉన్నారు, ఆయనకి కూడా మనం కొన్ని వేల విగ్రహాలు చేసేసాం. ఎందుకు వెళ్ళినాయి అంటే అందులో మనం బెస్ట్గా చేయగలిగాం కాబట్టి. అది బెస్ట్ చేస్తున్నాం కాబట్టి డెవలప్ అవుతున్నాం. అదేంటంటే ఆ ఫీచర్స్ అవి మనం జాగ్రత్తగా చేయటం, అలాగే మన ప్రజలందరికీ అందుబాటులో ఉండే రేట్లు ఇవ్వటం, మెయిన్ ఆ ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే టెక్నాలజీని కూడా మేము ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీలో ఇప్పుడు 3Dలో 1 inch నుంచి 1000 feet అయినా చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. 1 inch కూడా చేయగలం, అలాగే 3 inches అన్నా చేయగలం. అంత చిన్న దగ్గర నుంచి 1000 feet అయినా చేసే ఎక్విప్మెంట్ మనం పెట్టాం. ఇది మేము ఇంకా ఇక్కడ మేము నత్తారామేశ్వరంలో ఉన్నాం. చాలామంది ఏంటంటే మమ్మల్ని బెంగళూరు వచ్చి ఇంకా వెళ్ళిపోతారు, లేదా హైదరాబాద్ రండి అంటారు. కానీ ఏంటంటే మా ఏరియాకి మాకు ఇంకా పేరు రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉంటున్నాం. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళి సాధించేది కాదు, ఈ పల్లెటూరులో ఉండే మనం చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడే ఉండి దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మా ప్రాంతానికి కూడా పేరు వస్తుంది. నత్తారామేశ్వరం అన్న ఊరు ఉందన్నది, ఇవన్నీ కూడా మెయిన్ దాంతో చేయడం జరిగింది. నత్తారామేశ్వరంలో స్టూడియో అయితే పెట్టారు. దీని ఒక అకాడమీ లాగా, లేదంటే ఒక యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఏమైనా చేయాలి, పెద్దగా చేయాలి, గ్రాండియర్గా చేయాలనుకుంటున్నారా? లేదు ఇంకా నేను ఈ విగ్రహాల తయారీలో ఇంకా వేరే చూడాలి, వేరే చేయాలి అని అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఈ రెండింటి గురించి. మెయిన్ అకాడమీ అని ఆలోచన ఎప్పటి నుంచో ఉందండి మాకు. ఇది
ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఒక శిల్ప కళాశాల కింద మార్చాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మాతోటే కాకుండా ఇప్పటికే మేము చాలామందిని ఆర్టిస్టులు తయారు చేసాం. మా దగ్గర ఎవ్రీడే ఎవరో వర్క్ చేస్తూ ఉంటారు, మా కుర్రోళ్ళు చాలామంది చేస్తారు. వీళ్ళందరికీ కూడా సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ చాలా చోట్ల కంపెనీస్ స్టార్ట్ చేసి వాళ్ళు బాగానే ఇంప్రూవ్ అవుతున్నారు. అలాగే మన ఈ కళ మీద ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా దాన్ని కూడా దగ్గరలోనే మన గవర్నమెంట్స్ ఏమన్నా మాకేమైనా సపోర్ట్ చేస్తే ఏదన్నా శిల్ప కళాశాల స్టార్ట్ చేసి ఈ బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ కోర్సులు కూడా ప్రవేశపెట్టి చేయాలనే ఆలోచనలో ఉన్నామండి. మీ సక్సెసర్స్ ఎవరు సార్? మీ వారసులు నెక్స్ట్ ఎవరిని అనుకుంటున్నారంటే ఇంకా మీ నెక్స్ట్ జనరేషన్ ఇందులోకి ఎంటర్ అయ్యారా ఏంటి? నెక్స్ట్ జనరేషన్ ఇంకా స్టడీస్లో ఉన్నారండి వాళ్ళు, ఇంకా ఇందులోకి రాలేదు. ఇంక మరి వస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఏం రాలేదు, అంటే బీటెక్ చేస్తున్నారు ప్రస్తుతం. చేసాక ఆలోచించాలండి. సార్ ఇప్పుడు మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారని చెప్పారు మీరు. అవునండి. అంటే ప్రత్యేకంగా మీకు ఆ స్టూడెంట్ని చూస్తే నేను ఏదైతే మనసులో నేను ఊహించి నేను ఒక శిల్పాన్ని తయారు చేస్తాను, మీ నాన్నగారు మీ బ్రదర్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎంతమంది మీ తారసపడ్డారు? వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మన స్టూడియోలోనే ట్రైన్ అయిన వాళ్ళు ఆల్రెడీ కంపెనీస్ పెట్టారు, బాగానే ఇంప్రూవ్ అయ్యారండి. హైదరాబాదు అలాగే విజయవాడ ఇలా చాలా చోట్ల మన దగ్గర చేసిన వాళ్ళే పెట్టారండి వర్క్షాప్స్. వీళ్ళందరూ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఇంకా చాలామంది మన దగ్గర నేర్చుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా బాగా ఇంకా డెవలప్ అయ్యి వీళ్ళు కూడా కంపెనీస్ పెట్టాలని అనుకుంటున్నాను నేను కూడా. ఈ శిల్పకళలోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి అంటే ఏమీ తెలియదు, ఎంటర్ అవ్వాలని ఒక కోరిక కలిగింది, ఏదో వీడియో చూసారు లేదని పక్కన ఎవరో చేస్తారని కోరిక కలిగిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏ వాటి మీద దృష్టి పెట్టాలి, అలాంటి వాళ్ళే అవన్నీ తెలుసుకొని మాత్రమే ఇందులోకి రావాలి, అలాంటి ఏమైనా అంశాలు ఉంటే ఒక 4-5 అంశాలు చెప్పండి. ఫస్ట్ ఏంటంటే అండి, ఇది మామూలుగా ఆర్ట్ నేర్చుకోవాలని ఒక మెయిన్ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండాలి దీని మీద. ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పటికీ కూడా 24 hours ఒక స్టాచ్యూ అయితే దాని గురించే కూడా 24 hours ఆలోచిస్తాను. ఇంకా ఎలా చేయలేదు ఏంటి అన్న అదేంటే మనకి దాని గురించే మనం ఆలోచించి దాంట్లోనే విలీనం అయిపోవాలి. అలా ఏంటంటే బాగా డెడికేషన్ ఉంటేనే ఇందులో ఫ్యూచర్ ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఫస్ట్ అయితే డ్రాయింగ్స్ బాగా రావాలి. డ్రాయింగ్ వచ్చాక అప్పుడు క్లే మోడలింగ్ అయ్యాక అప్పుడు కాస్టింగ్. ఇందులోనే చాలా ఉంటాయి, ఫైబర్ చేయొచ్చు, అలాగే మెటల్లో చేయొచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. మెటల్ కాస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి, అలాగే ఫైబర్ కాస్టింగ్ ఉంది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇదేంటంటే మెయిన్ ఫస్ట్ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఇందులో రావాలి. ఇంట్రెస్ట్ లేకుండా చేయలేము. ఆ తర్వాత ఏంటంటే ఎనర్జీ కూడా ఉండాలి. ఇదేంటంటే మైండ్ పని చేయాలి, హ్యాండ్ పని చేయాలి. మనకు మైండ్లో ఫస్ట్ థాట్ రావాలి, ఆ తర్వాత మనం అనుకున్నది చేతితో చేయగలగాలి. అనుకున్నది చేయగలిగితేనే అప్పుడు మనం రీచ్ అవ్వాలండి.